హే హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి మంచి మూవీస్ లైక్ వార్ 2 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, కూలీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, మహవతార్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో ఈ మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. ఈ అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు మీలో చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేసుకోవట్లేదు, అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో ఈ వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 వెనస్డే సీజన్ 2 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 1 అయితే ఎప్పుడైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో సీజన్ 2 కూడా మనకైతే సెప్టెంబర్ 3వ తారీఖున అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో వెబ్ సిరీస్ అనేది మనకు నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సీజన్ 1 సీజన్ 2 రెండు మనకు నెట్ఫ్లిక్స్లోనే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 2 లియో స్టిచ్ మూవీ. సో ఈ మూవీ మనకు డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 3వ తారీఖున అయితే జియో హాట్‌స్టార్లో అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ లియో స్టిచ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు జియో హాట్‌స్టార్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది, వెళ్ళి వాచ్ చేయండి. నెంబర్ 3 స్నో ఫర్ స్నో మూవీ. సో ఈ మూవీ మనకు థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు స్నో ఫర్ స్నో మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 4 ఇన్స్పెక్టర్ జండే మూవీ. సో ఈ మూవీని వచ్చేసి మనకు డైరెక్ట్ నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకొస్తున్నారు. సో ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసి మనకైతే వాళ్ళ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయడానికి అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి అయితే ఇన్స్పెక్టర్ జండే మూవీ అయితే కన్ఫామ్గా అయితే మనకు డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 కొత్త లోకా మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు ప్రేమలు మూవీ హీరోగా అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీని అయితే ఈరోజు అయితే చూసి రావడం అయితే జరిగింది. ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఈ మూవీస్లో ఎన్ని రోజులు చూసిన మూవీస్లోనే నాకైతే ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చింది. సో ఈ మూవీ మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ మూవీని అయితే మనకు తమిళ్ అన్ని లాంగ్వేజ్ కలిపి వాళ్ళే తీసుకోవడమే జరిగింది. మనకైతే సెప్టెంబర్ 26 నుంచి అయితే పక్కాగా అయితే మనకు కొత్త లోకా మూవీ అయితే మనకైతే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే మనకు ఈ మూవీ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. వెళ్ళి థియేటర్కి అయితే చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. లిటరల్లీ చెప్తున్నాగా మీకైతే పక్కాగా అయితే మూవీ అయితే నచ్చుతుంది. సో తప్పకుండా థియేటర్కి అయితే చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. నెంబర్ 6 డిడ్ యూ వెన్ ఏ పార్ట్నర్ మూవీ. సో ఈ మూవీ మనకు డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ నుంచి రీసెంట్గా టైలర్ అయితే రిలీజ్ అయితే అయింది. ఈ మూవీలో లీడ్ రోల్ వచ్చేసి మనకు తమన్నా గారు అయితే యాక్ట్ చేశారు. అయితే మూవీ నుంచి టైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి చూడండి యూట్యూబ్లో వచ్చేసి. సో ఈ మూవీ నుంచి మనకు ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే, మనకు ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే ఈ మూవీని ప్రొడ్యూస్ చేసి వాళ్ళ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయడానికి అయితే తీసుకొస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు సెప్టెంబర్ 12వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ మూవీ అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 హౌస్ మేట్ మూవీ. సో ఇదొక తమిళ్ మూవీ. తమిళ్లో మనకు థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. తెలుగులో వచ్చేసి థియేటర్లో అయితే రిలీజ్ అయితే కాలేదు, కానీ మనకైతే జీ5 వాళ్ళైతే మనకి ఈ మూవీని తెలుగు డబ్ చేసి మనకు డైరెక్ట్ ఓటీటీలోకి రిలీజ్ చేయడానికి అయితే తీసుకొస్తున్నారు. సో జీ5లో వచ్చేసి మనకు ఈ హౌస్ మేట్ మూవీ తమిళ్లో కూడా రిలీజ్ అవుతుంది, అండ్ అదే టైంలో మనకు తెలుగులో డబ్ అయి మనకు జీ5లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో జీ5లో మనకి ఈ హౌస్ మేట్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు ఈ సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి ఫ్రైడే రోజున పక్కాగా అయితే మనకు ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 కాన్ఫిడెన్స్ క్వీన్ మూవీ. సో ఈ మూవీని వచ్చేసి మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతుందని ఎందుకు అంటున్నానంటే, మనకు ఈ మూవీస్ని మనకు డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళే మనకు ప్రొడ్యూస్ చేసి వాళ్ళైతే మనకు ఎంటర్టైన్మెంట్ కోసం అయితే మనకు వాళ్ళ సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఈ మూవీస్ అయితే తీసుకొస్తున్నారు. సో అందుకే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతుందని అంటున్నాను. సో ఈ కాన్ఫిడెన్స్ క్వీన్ మూవీని వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే తీసుకొస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు సెప్టెంబర్ 6వ తారీఖు నుంచి అయితే మనకి కన్ఫామ్గా అయితే మనకి కాన్ఫిడెన్స్ క్వీన్ మూవీ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 కీర్తి రెడ్డి గారు హీరోగా యాక్ట్ చేసిన జూనియర్ మూవీ, అండ్ ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి మనకు తెలుగు నుంచి అయితే శ్రీనీల గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ థియేటర్స్ మంచి హిట్ అయితే అయింది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్నే చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. యాక్చువల్గా ఈ మూవీ వచ్చేసి ఆగస్టు 15వ తారీఖున అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ అప్పుడు వాళ్ళు రిలీజ్ అయితే చేయలేదు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు. అండ్ మనకు ఆగస్టు 26న అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు, అప్పుడు కూడా రిలీజ్ చేయలేదు. ఆగస్టు 28న కూడా మనకు ఈ మూవీ అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈసారి వాళ్ళు ఏ డేట్ని అనౌన్స్ చేశారంటే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే మనకు సెప్టెంబర్ 12th నుంచి అయితే మనకు పక్కాగా అయితే మనకు ఈ జూనియర్ మూవీని రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. నెంబర్ 10 సయ్యారా మూవీ. సో ఈ మూవీలో హీరోస్గా వచ్చేసి మనకు బాలీవుడ్ యాక్టర్స్ అయితే యాక్ట్ చేయడమే జరిగింది. అయితే ఈ మూవీ మనకు ఏకంగా నార్మల్గానే థియేటర్లోకి రిలీజ్ అయ్యి 400 కోట్లు వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఈ మూవీ కోసం కూడా చాలామంది అయితే మన తెలుగు నుంచి కూడా విగర్గా అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ మూవీ తెలుగు అండ్ అన్ని లాంగ్వేజ్ కలిపి మనకైతే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకున్నారు. సో వాళ్ళైతే మనకి ఈ మూవీ నుంచి ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు
మనకు ఈ మూవీని అయితే సెప్టెంబర్ 12 నుంచి అయితే పక్కాగా అయితే సయ్యారా మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో సయ్యారా మూవీ నాకు తెలిసి చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే మనకు ఈ మూవీ వచ్చేసి సెప్టెంబర్ 12న అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 పరదా మూవీ. సో ఈ మూవీలో హీరోయిన్‌గా వచ్చేసి మనకైతే అనుపమ గారైతే యాక్ట్ చేశారు. లీడ్ రోల్ హీరోయిన్ మొత్తం మనకు అనుపమ గారే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ మూవీ మనకు రీసెంట్‌గానే థియేటర్‌లోకి రిలీజ్ అయ్యి మిక్స్డ్ రెస్పాన్స్ అయితే తీసుకొచ్చింది. సో ఈ మూవీ మనకు థియేటర్‌లో రిలీజ్ అయినా కానీ మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని అనుపమ గారి ఫ్యాన్స్ అయితే కొంతమంది అయితే వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. అయితే మీ అందరికైతే మనకు ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకు సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి అయితే మనకి ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళే కన్ఫర్మ్‌గా అయితే మనకు అనౌన్స్ అయితే చేయడమే జరిగింది అమెజాన్ ప్రైమ్ వీడియోలో వాళ్ళు. మనకు ఈ పరదా మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్ 20 నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 వార్ 2 మూవీ. సో ఇది ఒక బాలీవుడ్ మూవీ. అయినా మన తెలుగు హీరో ఎన్టీఆర్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది లీడ్ రోల్లో వచ్చేసి మనకు. అండ్ హృతిక్ రోషన్ కూడా మనకి హీరోగా అయితే ఇద్దరు కలిపి యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ థియేటర్లో మనకు రిలీజ్ అయ్యి 400 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే అటు ఈ హృతిక్ రోషన్ ఫ్యాన్స్ అండ్ ఇటు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు ఈ మూవీ కోసం అయితే. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళైతే మనకు అక్టోబర్ 10వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ వార్ 2 మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు అండ్ ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే మనకు కన్ఫామ్గా అయితే మనకు ఈ వార్ 2 మూవీ వచ్చేసి మనకు అక్టోబర్ 10వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 13 కూలీ మూవీ. సో ఈ మూవీలో చాలా పెద్ద పెద్ద హీరోస్ యాక్ట్ చేయడం అయితే జరిగింది. మనకు అమీర్ ఖాన్ గారు అండ్ ఉపేంద్ర, రజనీకాంత్ గారు అయితే లీడ్ రోల్లో అయితే మనకు లీడ్ హీరోగా అయితే యాక్ట్ చేశారు. అండ్ మన తెలుగు నుంచి నాగార్జున గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది విలన్గా అయితే మనకు. అయితే ఈ మూవీ మనకు థియేటర్స్ నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా కానీ మనకైతే ఏకంగా 500 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసి మనకైతే హిట్ అయితే అయింది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు వచ్చేసి మనకి సెప్టెంబర్ 11 నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో కూలీ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే గుడ్ న్యూస్, మనకు తొందరగానే ఈ మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. సెప్టెంబర్ 11వ తారీఖున అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 14 మహౌతార్ నరసింహ మూవీ. సో ఇది ఒక యానిమేషన్ మూవీ. సో ఈ మూవీ చిన్నగా మనకు థియేటర్లోకి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్ట్ హిట్ టాక్తో అయితే మనకు ఏకంగా 300 కోట్లు అయితే కలెక్ట్ చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీగా అయితే మనకు కూర్చుంది. సో ఈ మూవీ వచ్చేసి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. థియేటర్లో చూసినా కానీ మనకు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు ఈ మూవీ వచ్చేసి మనకైతే ఓటీటీ రైట్స్ని అయితే జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకున్నారు. సో ఈ మూవీ నుంచి ఇంకా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోలేదు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 21 నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే కొన్ని చోట్ల ఇంకా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోలేదు. అందుకే ఈ మూవీని పోస్ట్‌పోన్ చేసే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంటుంది. సో సెప్టెంబర్ 21 అయితే రిలీజ్ అయితే అవుతుంది. అయితే ఈ 14 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఎగరుగా వెయిట్ చేస్తున్నారైతే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. ఈ వీడియోని ఇక్కడి దాకా చూసారంటే ఈ వీడియోని మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి.